హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము చేయబోయే రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ఆంధ్ర స్టైల్లో పప్పుచారుని రెడీ చేసేద్దాము. సో వాటికి కావాల్సింది ఏంటంటే ఇలాగ కందిపప్పుని తీసుకుని ఒక హాఫ్ గ్లాసు నేను వాష్ చేసుకుని దాన్ని కుక్కర్లో వేసుకుని నేను ఒక 5 విజిల్స్ వచ్చే వరకు చేసి ఇలాగా పేస్ట్ లాగా మెదిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పప్పుచారులోకి కొంచెం వెజిటేబుల్స్ కూడా వేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేశానంటే 2 బెండకాయలు అండ్ 2 వచ్చేసి వంకాయలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలని ఇలాగా కట్ చేసుకుని వేరే గిన్నెలో వేసి ముందుగానే నేను ఇలాగా ఉడికించుకున్నాను. ఇవి మనకి హాఫ్ బాయిల్ అయితే సరిపోతాయి. తర్వాత మళ్ళీ పప్పుచారులో కూడా ఉడకాలి కదా, మరీ పేస్ట్ లాగా ఉంటే బాగోదు ఇవి కూడాని. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా నేను ఏదైతే పప్పుని మీద పెట్టుకున్నానో ఆ పప్పులోకి ఈ ముక్కలన్నిటిని కూడా వేసేసుకుంటాను. వేసేద్దాం. సో చూస్తున్నారు కదా, పప్పుని ముందుగా మీద పెట్టుకున్న దాన్ని తీసి అందులోకి ఇప్పుడు నేను ఈ ముక్కలన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు దీన్ని ఇలాగే కలిపి ఉడకనివ్వండి. మీకు 2 ఫ్లేవర్స్ కూడా మిక్స్ అవుతాయి, వెజిటేబుల్ ఫ్లేవరు అండ్ పప్పు ఫ్లేవర్ కూడా. ఇది ఇలా కొంచెం 1 నిమిషం ఇలా వేడవుతుండగానే మనం ఏం చేయాలంటే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ చింతపండుని తీసుకుని రసాన్ని ప్రిపేర్ చేసుకుని ఆ రసాన్ని ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. సో మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకోండి. సో పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారు అనేది ఈ 2 ముక్కలు అలా వేసుకోవడం వల్ల మర్చిపోయాను, టమాటా కూడా వేసుకోవాలి. టమాటాని చూస్తున్నారు కదా, టమాటా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసాను అండ్ కొంచెం కారం స్పైసీనెస్ కోసం, పుల్లగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కళ్ళుప్పుని వేస్తున్నాను, పప్పుచారుకి చాలా చాలా బాగుంటుంది అండ్ అంతా లిక్విడ్ కంటెంటే కాబట్టి కళ్ళుప్పు ఉంటే వేసుకోండి, లేదు అంటే సాల్ట్ వేసేసుకోండి. సో మీ టేస్ట్ తగ్గట్టు వేసుకుని ఇదిలాగా ఒక 10 నిమిషాల పాటు సలసల మరగనిస్తే చాలా టేస్టీగా ఉండి పప్పుచారు అనేది మనకి రెడీ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా, మరుగుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో ఆ స్మెల్ని కొంచెం పెంచడం కోసం నేను కరివేపాకుని వేసుకున్నాను అండ్ ఫ్లేవర్ ఇంకా మరింత పెంచడం కోసం కొత్తిమీరని కూడా నేను ఇప్పుడే వేసుకున్నాను. జస్ట్ దించేస్తాను కాబట్టి ఒక 1 మినిట్లో ఇప్పుడే వేసేసాను నేను. మొత్తం అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను తాలింపుకి సిద్ధమైపోతున్నాను. వేరే బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే ముందుగా ఆవాలని వేసుకుని చిటపటలాడేలాగా మనం వేయించుకోవాలి. సో వేగిపోయినాయి కదా. ఇప్పుడు 2-3 వెల్లుల్లి రబ్బలను తీసుకుని అందులో చితక్కొట్టి వేసేసుకుని వాటిని కూడా వేగనివ్వాలి. ఇవి బాగా వేగుతున్నప్పుడే కొంచెం పచ్చిశనగపప్పు అండ్ మినప్పప్పు వేసి ఇందులో వేయించుకోవాలి. తర్వాత మనము కొంచెం జీలకర్రని కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. ఇవి బాగా వేగుతున్నప్పుడు మనము 3 ఎండుమిర్చిని అండ్ మరి కొంచెం కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయి వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పప్పుచారుని ఈ తాలింపుల్లో మనము వేసేసుకోవాలి ఈ పోపులోని. సో చూస్తున్నారు కదా, వేగిపోయినాయి. ఇప్పుడు మనము పప్పుచారుని ఇందులోకి వేద్దాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్మెల్ అనేది ఇంకా బాగా వస్తుంది. సో చూడండి, చాలా టేస్టీగా ఉండే పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.